మహబూబ్ నగర్ లో వీధి కుక్క స్వైర విహారం కలకలంగా మారింది. గోల్ మజీద్ ప్రాంతంలో 26 మంది చిన్నారులపై వీధి కుక్క దాడి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాలనీలో చిన్నారులు ఆడుకుంటుండగా కుక్క దాడి చేసినట్టు స్థానికులు వాపోతున్నారు. కుక్క దాడిలో గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. 5 చిన్నారులకు తీవ్ర గాయాలవ్వగా వారిని స్థానిక ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వీధి కుక్కలు అదుపు చేయాలంటూ మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లల మీదకి ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న ఒక వీధి కుక్క వాళ్ళపైన దాడి చేయడం జరిగింది. అక్కడ ఆడుకుంటున్న పిల్లలు, ఆ గల్లీలో ఆడుకుంటున్న పిల్లలు దాదాపుగా 25 మందిని ఆ కుక్క వరుసగా కలుసుకుంటూ పోవడం, కొంతమందికి తీవ్రమైన గాయాలు ఒకరిద్దరు పిల్లలకు కూడా అయినాయి. హుటాహుటిన అక్కడ ఉన్న లోకల్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఇమ్మీడియట్గా హాస్పిటల్కు ఫోన్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్లో కూడా రేబీస్ ఇంజెక్షన్స్, మిగతా మెడిసిన్స్ అన్నీ కూడా కుక్క కాటుకి అవసరమైన మెడిసిన్ స్టాక్ కూడా ఉండడంతో ఇమ్మీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి చాలామందిని ఇంటికి పంపించేయడం జరిగింది. చిన్నారులపై కుక్క దాడి చేసిన ఘటన మహబూబ్ నగర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే చాలా మంది చిన్నారులకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి కుక్కలను కట్టడి చేయడానికి అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వీధి కుక్క స్వైర విహారం కలకలం రేపిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా గోల్ మజీద్ ప్రాంతంలో ఉన్నటువంటి 26, 27 ప్రాంతంలో మొత్తంగా కూడా ఈ 26 మంది విద్యార్థుల పైన, చిన్నారుల పైన కూడా ఈ యొక్క వీధి కుక్క దాడి చేయడంతో ఒక్కసారిగా దాంట్లో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం వేళలో కూడా అక్కడ ఆ కాలనీలో రాత్రి వేళలో ఆడుకుంటున్నటువంటి చిన్నారుల పైన ఆ వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేయడం, దీంతో పాటుగా అక్కడే అంటే ఆ వీధి కుక్కకు సంబంధించినటువంటి పిల్లలు తీసుకుని వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. అంటే చిన్నారులు ఏమైనా చేస్తారని లేదా ఇంకేదైనా కోపం కావచ్చు, ఒక్కసారిగా ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి చిన్నారులంతా కూడా తీవ్ర భయాందోళనతో పరుగులు పెట్టినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. మొత్తంగా ఒక్కొక్కరిని కలుస్తూ కూడా దాదాపు 26 మంది పైన దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కావచ్చు, స్థానికులు, వాళ్ళ తల్లిదండ్రులు హుటాహుటిన ఆ చిన్నారులంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ మెరుగైన వైద్యం హాస్పిటల్లో పూర్తి స్థాయిలో వెంటనే చిన్నారులకు అందించారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి టీకాలు, అదేవిధంగా వారికి ఇవ్వాల్సినటువంటి మందులు సరైన టైంలో అందించడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా, అంటే తల్లిదండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా దాంట్లో 5 మంది పరిస్థితి మాత్రం కాస్త ఎక్కువ గాయాలు కావడంతో వారికి ప్రత్యేకమైనటువంటి చికిత్సను అయితే అందిస్తున్నారు. విషయం తెలుసుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. మొత్తంగా వారికి సరైన వైద్యం అందేలాగా కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి వైద్యులను కూడా పూర్తి స్థాయిలో ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి 26 మందికి ఎలాంటి ప్రాణాపాయం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి డాక్టర్ చెప్పడం, మిగతా వారందరినీ కూడా ఇంటికి పంపించడం జరిగింది. ఒక 5 మందిని మాత్రమే అక్కడ ఉంచుకొని ఆసుపత్రుల పర్యవేక్షణలో వారికి అయితే ట్రీట్మెంట్ కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీనిపై కూడా వెంటనే అక్కడికి వెళ్ళడం, వారిని పరామర్శించడంతో పాటు అక్కడ ఏదైతే ఆ యొక్క వీధుల్లో సంచరిస్తున్నటువంటి వీధి కుక్కల పైన దృష్టి సారించాలని చెప్పి కూడా చెప్తున్నాడు. మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేశాడు. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులకు కూడా ఈ యొక్క వీధి కుక్కలకు సంబంధించినటువంటి స్వైర విహారం జరగకుండా కట్టడి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా 2 వార్డుల్లో, ఆ గోల్ మజీద్ ప్రాంతంలోని 2 వార్డులో దాదాపు 26 మంది చిన్నారులపై వీధి కుక్క దాడి చేయడం అనేది ఒక్కసారిగా కాలనీ వాసులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ఆ కుక్కలను ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి, వేరే తోటికి తరలించాలని చెప్పి కూడా వాళ్ళు అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు పూర్తి స్థాయిలో వీటి మీద మున్సిపల్ అధికారులు, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా దృష్టి సారించి వీధి కుక్కలను ఇక్కడ నుంచి తరలించే పరిస్థితి అయితే అక్కడ కొనసాగుతూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ చిన్నారులకు ఎవరికి కూడా ప్రాణాపాయం లేకపోవడం, ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకపోవడంతో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు మరియు అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో కూడా చాలా సందర్భాల్లో వీధి కుక్కల దాడిలో చాలా చోట్ల కూడా చిన్నారులకు గాయాలవడం, చనిపోవడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకున్న నేపథ్యంలో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి దీనిపై ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ శంకర్.